బ్రో ఎక్కువ మంది నన్ను అడిగే క్వశ్చన్ పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? సో పొట్ట తగ్గాలి అంటే ఇది కొంచెం వెరీ కాంపోజిట్ క్వశ్చన్. 80% డైట్, 20% ఎక్సర్సైజ్. సో ఈ డైట్లో మనం వచ్చేటప్పటికి యాడెడ్ షుగర్స్ కానీ, ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ, లేదంటే మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ ఏదైనా చిప్స్ కానీ, ఏదైనా మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే మల్టిపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, షుగర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్, స్వీట్నర్స్ రకరకాలు ఉంటాయి. సో ఇన్ని కాంపోజిట్ థింగ్స్ ఉన్నాయి, అన్నీ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, యాడెడ్ షుగర్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డైట్ కోక్ అని రకరకాల ఈ డ్రింక్స్ వచ్చినాయి, అందులో షుగర్ లేదంటారు, అందులో సో క్యాలరీస్ లేవంటారు. సో మనకి ఏంటంటే బ్లోటింగ్ ఎఫెక్ట్ ఇచ్చేవి కానీ ఆర్టిఫిషియల్ మన బాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ షుగర్ ఏది, న్యాచురల్ షుగర్ ఏది అని తేడా తెలియదు. మన ఫ్రూట్ తిన్నప్పుడు వచ్చే షుగర్ కానీ, ఒక డ్రింక్ తాగినప్పుడు వచ్చే షుగర్ కానీ మన బాడీ ఒకలాగే రియాక్ట్ అవుద్ది. సో షుగర్ కంటెంట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం వెయిట్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు. సో మన బాడీ మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. సో ఈ చేంజెస్ డీప్గా వెళ్ళడం కన్నా మనం కొన్ని మెజర్స్ తీసుకుంటే, లైక్ దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు డీప్గా, లైక్ హౌ షుగర్ కంటెంట్ కానీ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కానీ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది బాడీ వెయిట్ని అన్న విషయం మనం తర్వాత మాట్లాడదాం. ప్రజెంట్ అయితే షుగర్స్ అవాయిడ్ చేయండి, ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, సఫిషియెంట్ వాటర్ తీసుకోండి, సఫిషియెంట్ రెస్ట్ తీసుకోండి, 20% ఎక్సర్సైజ్ మనం చెప్పిన కంటెంట్ ఫాలో అవుతూ ఉండండి, అండ్ 80% డైట్కి వచ్చేటప్పటికి మీకు బాడీకి ఎంత కావాలో అంతే తీసుకోండి. సో మనం బిఎంఆర్ అంటాం, బేసల్ మెటబాలిక్ రేట్. సో డైలీ మనం చేసే యాక్టివిటీస్ ఇన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. లైక్ మనం చూడడం, నడవడం, మనం వర్క్ చేసుకోవడం, యాక్టివిటీస్ రొటీన్ చేసుకోవడం, బైక్ తీయడం, ఇవన్నీ. సో ఎంతైతే పడుతుందో దాని మీద కొంచెం తీసుకుని, లైక్ మీ బేసిక్ మెటబాలిక్ రేట్ ఎంత క్యాలరీస్ అయితే కావాలో అంతే తీసుకుంటూ మనం అట్ ది సేమ్ టైం క్యాలరీస్ ఖర్చు పెడుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే పర్టికులర్గా చేంజ్ అనేది వస్తుంది. అండ్ ఆ చేంజ్ కూడా డైరెక్ట్గా స్టమక్ మీద రావడం అనేది కష్టం. లైక్ ఫ్యాట్ అక్యుములేట్ అవుతున్నప్పుడు లేడీస్కి కొంతమంది తొడల దగ్గర ఫస్ట్ డిపాజిట్ అవుద్ది, నెక్స్ట్ బెల్లీ దగ్గర అవుద్ది, నెక్స్ట్ నెక్ దగ్గర అవుద్ది. జెంట్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ నెక్ దగ్గర అవ్వచ్చు, నెక్స్ట్ బెల్లీ దగ్గర అవ్వచ్చు. సో ఏ రొటీన్లో అయితే మనకి ఫ్యాట్ అక్యుములేట్ అవుతొచ్చిందో అదే రొటీన్లో ఫ్యాట్ డిపాజిట్ కూడా తగ్గుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు. సో ఇది మనం ఏంటంటే రన్నింగ్ చేయడం వల్ల ఎక్కువ తగ్గుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్. తర్వాత కార్డియో సిస్టమ్, HIIT, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా చేస్తే మనం రన్నింగ్ చేసేది ఎక్కువ టైం కేటాయించలేము అనుకుంటే HIIT ఎక్సర్సైజ్ మనం చేసే దాంట్లో కూడా కొన్ని HIIT ఎక్సర్సైజ్ ఉన్నాయి. లైక్ షార్ట్ స్పాన్లోనే అవుట్ బస్ట్ ఇస్తాం మన హార్ట్ రేట్, షార్ట్ స్పాన్లోనే మంచి ఎక్సర్సైజ్ స్పీడ్గా చేస్తాం. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. సో 3 months, 2 months, 1 month అని షార్ట్ స్పాన్ పెట్టుకోకుండా మనం బాడీ ముందు అలవాటు చేసుకుని ఫ్రీగా రన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా లాంగ్ రన్లో చేంజెస్ చూస్తాం.